నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి నాగార్జున గారు ఒక షాక్ ఇచ్చారు. చిన్న కొడుకు అఖిల్ పెళ్లి అంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని మనకు షేర్ చేయడం జరిగింది. సో ట్వీట్ చేస్తూనే ఒక చిన్న క్యాప్షన్ ఇచ్చారు. సో మా ఫ్యామిలీకి మా కోడలుగా జైనబ్ అనే ఒక అమ్మాయి వస్తుంది. సో ఆ అమ్మాయి రావడం, మా చిన్న కొడుకు పెళ్ళి అవ్వడం, సో మా అందరికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు ఆనందంగా ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఇలా చెప్పడం జరిగింది. సో మనం అసలు నాగ చైతన్య పెళ్లి జరిగిన తర్వాత సో వాళ్ళు సమంత నాగ చైతన్య ఉన్నారా అంటే విడిపోయారు, లేదు. సో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి నాగ చైతన్య రెడీ అయిపోయారు. అండ్ అఖిల్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడుకున్నాం. సో నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారు పెళ్లి చేసుకున్నారు లక్ష్మీ దగ్గుబాటి. సో ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో వాళ్ళ పర్సనల్ ఉంటుంది. సో వాళ్ళు విడిపోయారు. అమల గారి ఎంట్రీ జరిగింది. సో తండ్రికి 2 పెళ్లిలు అయ్యాయి. సో దాని తర్వాత నాగ చైతన్య గారు. సో నాగ చైతన్య గారి గురించి చూసుకుంటే సమంత గారితో లైఫ్ బాగుంటుంది అనుకునే టైంకి వారికి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ రావడం, వారికి క్లాషెస్ జరగడం, సో వాళ్ళు విడిపోయారు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అయింది. సో మ్యారేజ్ అవ్వబోతుంది అని అన్నారు. నెక్స్ట్ కట్ చేస్తే అఖిల్ కి ఆల్రెడీ శ్రేయ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. కాకపోతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి గొడవలు రావడం, అఖిల్ వేరే అమ్మాయిలతో సంథింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, సో క్లోజ్ గా మూవ్ అవ్వడం, వాళ్ళు ఫ్రెండ్స్ ఈ శ్రేయ అనే అమ్మాయికి ఫొటోస్ పంపించడం, అఖిల్కి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు వాళ్ళతో అది ఇది అని వాళ్ళకు క్లాషెస్ రావడం, ఎయిర్పోర్ట్ దగ్గరే కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళిద్దరికి. అండ్ ఇదంతా అబ్జర్వ్ చేసిన పేరెంట్స్ ఏం చేశారు, వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు, ఈ ఎంగేజ్మెంట్ నే బ్రేక్ చేస్తే అయిపోతుంది, పెళ్లి చేసుకొని వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారా అన్న క్లారిటీ కూడా అంటే ఒపీనియన్ కూడా లేదు అనేసి ఎంగేజ్మెంట్ తోటే వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. సో దాని తర్వాత సడన్ గా కట్ చేస్తే అసలు సడన్ గా మనకి ఫొటోస్ వచ్చాయి, నాగార్జున గారు ట్వీట్ చేశారు అసలు. అండ్ ఈ అమ్మాయి పేరు వింటే మీకేమనిపిస్తుంది? జైనబ్. సో నాకైతే ముస్లిం ఏమో అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అక్కినేని ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఈ 2 పెళ్లిలు అనేది తరతరాలుగా వస్తుందా లేకపోతే ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే నాగార్జున గారికి 2 పెళ్లిలు అయ్యాయి, ఇప్పుడు నాగ చైతన్య గారికి 2 పెళ్లిలు, ఒక పెళ్లి అయింది, ఇంకోటి అవ్వబోతుంది. అండ్ అఖిల్ గారికి 2 ఎంగేజ్మెంట్లు అయ్యాయి. మరి 2 పెళ్లిలు అవుతాయా, 2 ఎంగేజ్మెంట్లు అయ్యాయి కాబట్టి 4 పెళ్లిళ్ళు అవుతాయా? అమ్మో, చాలా అంటే చాలా క్లమ్సీ ఉంది. సో చాలా క్లారిటీ రావాలి అంటే వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అవుతాయా అవ్వవా? సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేసి. సో నాగ చైతన్య గారి పెళ్లి అలాగే అఖిల్ గారి పెళ్లి నెక్స్ట్ మంత్ లో, అంటే సో నాగ చైతన్య గారి అయితే డేట్ ఫిక్స్ అయింది అని అంటున్నారు డిసెంబర్ లో. కాకపోతే అఖిల్ అయితే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, కాకపోతే ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్లి కాబోతుందని వార్తలు అయితే వస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై.